హలో వ్యూయర్స్, వెల్కమ్ టు వి ఛానల్. ఈరోజు మనం గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీని బిజీ టైంలో కూడా చిటికెలో రుచిగా ఎలా చేయాలో చూద్దాం. దీన్ని చేయడం కూడా చాలా సింపుల్. మసాలా కోసం ఒక ప్యాన్లో మసాలా దినుసులు 2 టీ స్పూన్ పల్లీలు 1 టీ స్పూన్ ఎండు కొబ్బరి వేసి లో ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇవి లైట్గా వేగాక 1 టీ స్పూన్ ధనియాలు వేసి కలుపుకొని 1 టీ స్పూన్ నువ్వులు, ఒక రెమ్మ చింతపండు వేసి కలుపుకొని వేయించుకోవాలి. ఇలా చిటపటలాడాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వేయించుకున్న దినుసులు చల్లారడం కోసం ఇలా దూరంగా అంటూ పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు వంకాయని కట్ చేసుకుందాం. వాటర్లో కొద్దిగా సాల్ట్ వేసి వంకాయ తొడిమిని కొద్దిగా ఉంచి కట్ చేయాలి. వంకాయని ఇలా 4 పీసెస్ వచ్చేలాగా కాటు పెట్టి కట్ చేసి వాటర్లో వేయాలి, లేదంటే వంకాయలు నల్లగా అవుతాయి. మిగతా అన్ని వంకాయల్ని ఇలాగే కట్ చేసి వాటర్లో వేయాలి. అదే ప్యాన్లో 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడి అయ్యాక వంకాయల్ని వేసి మెత్తగా అయ్యే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి. అంతలోపు మిక్సీ జార్లో చల్లారిన మసాలా దినుసులు, అలాగే కట్ చేసిన ఒక మీడియం సైజ్ ఆనియన్, 3 టమాటాలు, 1 టీ స్పూన్ కారం, మీ కారం ఘాటు తక్కువగా ఉంటే 1.5 స్పూన్ వేయండి, 1/2 టీ స్పూన్ పసుపు, 5-6 వెల్లుల్లిపాయలు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. మసాలా పేస్ట్ అయ్యాక వంకాయ ముక్కలు మెత్తగా అయ్యాయో లేదో మూత తీసి వంకాయని అన్ని పక్కల మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి. ఇలా మెత్తగా అయ్యాక వేరే ప్లేట్లోకి తీసుకొని అదే కడాయిలో ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసి కలుపుకొని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు కలుపుతూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున మాడుతుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కలుపుకొని వంకాయలు, 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, కరివేపాకు వేసి 1 నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కన్సిస్టెన్సీని బట్టి నీళ్లు పోసి కలుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక చివరగా పుదీనా వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. చూసారా, ఎంతో రుచికరమైన మసాలా వంకాయ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి.